అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ నేతలకు వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? ఆ ఇద్దరు నేతలకు వైఎస్ జగన్ లెఫ్ట్ రైట్ ఇచ్చారా? ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో పత్తా లేకుండా పోయారా? అందుకే నియోజకవర్గాల్లో తిరుగుతారా లేదా అంటూ సీరియస్ అయ్యారా? వీరితో పాటు మరో 20 మంది పార్టీ నేతలకు జగన్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి 2 ఏళ్లు కావస్తోంది. ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమయ్యాక వైసీపీలో చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు మాజీ మంత్రులు పూర్తిగా కనిపించకుండా పోయారు. కానీ కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ జనంలోకి వచ్చేశారు. దాంతో కొందరు నేతలు తిరిగి యాక్టివ్ అయితే మరికొందరు మాత్రం పార్టీ అధినేత మాటలను అస్సలు లెక్క చేయడం లేదని సమాచారం. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారట. అయితే వీరిద్దరూ తమ నియోజకవర్గాలకు దూరం కావడంతో వారిని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో కొనసాగుతారో లేదో చూసుకోవాలని కూడా అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అనుచరులు ప్రకటించారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయన గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది. మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. దాంతో కొడాలి నాని గప్చుప్ అయ్యారు. నియోజకవర్గంలో తిరిగేందుకు జంకుతున్నారు. మరోవైపు వల్లభనేని వంశీది కూడా సేమ్ స్టోరీ. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగిన వంశీ ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీ నేతల అండతో టీడీపీ నేతలను విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీపై ఫోకస్ పెట్టింది. ఇటీవల గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసును రీఓపెన్ చేశారు. ఆ తర్వాత వంశీని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఇటీవల బెయిల్ రావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చాక ఆయన గన్నవరంలో ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ ఇద్దరు నేతలు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో పత్తా లేకుండా పోయారు. దాంతో వైసీపీని ముందుండి నడిపించేవారు లేకుండా పోయారు. ముఖ్యంగా కూటమి సర్కారులో టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండగా అదే నియోజకవర్గాలకు చెందిన కొడాలి, వంశీ ఇద్దరు మాత్రం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలను పిలుపునిస్తున్నా గుడివాడ, గన్నవరంలో మాత్రం వాటిని నిర్వహించేవారు కరువయ్యారు. దీంతో పార్టీలో ఉంటారా లేక వేరే వారిని చూసుకోమంటారా అని జగన్ డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీరిద్దరితో పాటు మొత్తం 20 మంది నేతల్ని తాడేపల్లికి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. ఇందులో కొడాలి, వంశీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, వరికుటి అశోక్ కుమార్, కొఠారు అబ్బయ్య చౌదరి వంటి వారు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా కూటమి సర్కార్ పెడుతున్న కేసుల భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉండడము లేక అక్కడే ఉండి సైలెంట్ గా ఉండడము చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు యాక్టివ్ కాకపోతే కొత్త ఇన్ఛార్జీలను నియమించుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గుమగుమల వంటలే
వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.